So constable mains question చూడండి. A is to B equals to 3 is to 4 and B is to C equals to 4 is to 5. If A plus 2B equals to 55 and 3B minus C equals to 35, then find 3A plus 2B minus C value find out చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే AB 34 ఇచ్చిండు, BC 45 ఇచ్చిండండి. ABC వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయకుండా డైరెక్ట్ B వాల్యూ అనేది 4 ఉంది కాబట్టి మనం డైరెక్ట్ ABC వాల్యూ అనేది సో ABC వాల్యూ అనేది మనం 3 4 5 గా రాసుకోవచ్చు. ఎందుకంటే సింప్లిఫై చేయకుండా సో 3 4 5 రాసుకోవచ్చు. కానీ ఇక్కడ 3 4 5 అనే వాల్యూస్ ని మనకి ఎప్పుడైతే ఇక్కడ కండిషన్ అప్లై చేయమంటున్నాడో A plus 2B equals to 55 అవ్వాలి, అలాగే 3B minus 5C equals to 35 అవ్వాలి. ఆ రెండు అనేది సాటిస్ఫై అయితేనే మనం ఇందులో అప్లై చేస్తాం. కాకపోతే డైరెక్ట్ ఎట్లా అప్లై చేయొచ్చు అంటే ఈ వాల్యూస్ ని డైరెక్ట్ అప్లై చేస్తే ఇప్పుడు 3 ఇంటూ మనం ఏం రాసుకోవచ్చు అంటే A ప్లేస్ లో 3 రాసుకోవచ్చు. అదే విధంగా 4 అంటే 2 ఇంటూ ఏం రాసుకోవచ్చు అంటే B ప్లేస్ లో 4 రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ C ఈక్వల్స్ టు 5 రాసుకోవచ్చు. అంటే 3 ఇంటూ 3 ఎంత తీసుకోవచ్చు అంటే 9 తీసుకోవచ్చు. 2 4 ఎంత అంటే 8 తీసుకోవచ్చు. మైనస్ ఎంత అంటే 5 తీసుకోవచ్చు. అంటే ఇక్కడ రెండు యాడ్ చేస్తే 17 17 మైనస్ 5 ఈక్వల్స్ టు 12 వచ్చింది. అంటే నీకు వచ్చినటువంటి 12 ఏదైతే ఉందో ఆ ఆప్షన్ లో ఈ 12 అనేది దేని అయితే డివైడ్ చేస్తుందో అది ఆప్షన్ అవుతుంది. సో 75 ని కట్ చేయదు, అలాగే 45 ని కట్ చేయదు, అలాగే 50 ని కట్ చేయదు, ఓన్లీ 16 మాత్రమే కట్ చేస్తుంది. ఇక్కడ మనకి కండిషన్స్ అప్లై చేయమని కొన్ని క్లూ ఇస్తాడు అన్నట్టు. ఆ కండిషన్ అప్లై చేసకపోతే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అందుకోసం కండిషన్ ఎప్పుడైతే ఇస్తాడో ఏదో ఒక క్లూ ఇస్తాడు కాబట్టి అలా 12 తోటి డివైడ్ అయ్యే నంబరు మిగతా 3 అనేది కట్ కావు, ఒకటే మాత్రమే కట్ అవుతుంది. సో దీన్ని మన ఆప్షన్ గా తీసుకోవచ్చు. అంటే ఎక్స్ వితౌట్ ఎక్స్ ఏది అప్లై చేయకుండా డైరెక్ట్ వెళ్ళొచ్చు అన్నట్టు.